జేబు దొంగలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఎక్కువగా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్లలో ఎక్కువగా ఉంటారు. తర్వాత ఎక్కడైతే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడి ఉంటారో అక్కడంతా కూడా ఎక్కువగా ఉంటారు. పోలీసులు కూడా అక్కడంతా ఫోటోలు కూడా అంటించుంటారు. జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి కూడా రాసి ఉంటారు. మీ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పేసి కూడా రాసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్ దొంగలు. వేరే పని చేత కాకో లేకపోతే అలవాటు ప్రకారమో దొంగతనాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. అయితే ఇలాంటి సాధారణ దొంగలు చొరబడలేని ప్రదేశంలో కూడా జేబులు గుల్లవుతుంటే ఏమనుకోవాలో మనకైతే అర్థం కావడం. కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండే రాష్ట్ర సచివాలయ అసెంబ్లీ ఆవరణలో దొంగలు చొరబడ్డారు. బయట నుంచి వచ్చారో లేకపోతే లోపలే ఉండే తమ చేతులకి పని చెప్పారో తెలియదు. కానీ నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంలో అధికార పార్టీ నేతల నుంచి 4 లక్షల రూపాయలు దోచేసుకున్నారు జేబు దొంగలు. జేబులో పెట్టినటువంటి డబ్బు క్షణాల్లోనే మాయమైపోవడంతోనే అధికార పార్టీ నాయకులంతా కూడా కంగు తిన్నారు. నిన్న మన నాగబాబు గారు, అదేవిధంగా ఇంకొక ఇద్దరు కూడా దాకా ప్రమాణ స్వీకారం చేసినారు ఎమ్మెల్సీలుగా. మన నాగబాబు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారు పాపం అక్కడంతా కూడా మన జన సైనికులు ఉండారేమో పాపం ఊడ్చేసారు శుభ్రంగా. శుభమాంజి వేసి పదవీ స్వీకారం చేస్తుంటే ఇదే కర్మాంజి వేసి జనసేన పార్టీ నాయకులంతా కూడా బాధపడుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో దొంగలు చొరబడ్డారంటే దీనికి మించినటువంటి సిగ్గు సేటు ఇంకోటి ఉందా? ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి 5 కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ చేతివాటం కూడా ప్రదర్శించారు. అక్షరాల 4 లక్షల రూపాయలు సాగసక్యంగా కొట్టేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది ఏపీలో. ఎందుకంటే నార్మల్ ప్లేస్లతో కొట్టేశారంటే ఓకే అనుకోవచ్చు. అత్యంత కట్టుదిట్టమైనటువంటి ప్రదేశం అసెంబ్లీలో కానీ అదేవిధంగా శాసనమండలిలో కానీ అత్యంత భద్రత ఉండే సచివాలయం ఆవరణలోకి దొంగలు ఎలా సొరబడ్డారని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుంది. ఇదేమైనా ఇంటి దొంగల పని అనేసి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారంట. సాదాసీద దొంగలకి తలదన్నేలా ఈ బడా దొంగలు చేసినటువంటి పనికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు 10,000 రూపాయలు పోగొట్టుకున్నాడంట. స్వతహాగా ఆయన న్యాయవాది కూడా. ఆయన అసెంబ్లీ ఆవరణలోనే చోరీ జరగడంతో ఆయన షాక్ తిన్నాడు. ఇంకా ఆయన గన్మెన్ జోబును కూడా దొంగలు గుల్ల చేశారంట. అతని వద్ద నుంచి ఏకంగా 40,000 రూపాయలు లాగేశారంట. హైకోర్టు న్యాయవాది ఒకరి నుంచి 50,000 రూపాయలంట. మరో వ్యక్తి జేబులో నుంచి 32,000 కాజేశారంట. మొత్తం 5 ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేస్తే వారి అనుచరులు, కార్యకర్తలు భారీగా అసెంబ్లీకి తరలి వచ్చారు. ఇందులో బయట వారు చొరబడ్డారా లేకపోతే లోపలే ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అలా చేశారా అన్నది ఒకసారి అక్కడ పోలీసులు కూడా విచారణ చేస్తున్నారంట. 4 లక్షల రూపాయలు మాయమయ్యాయంటే మాటలు అవి. ఇప్పుడు ఈ సంఘటన ఏపీలో రాజకీయంగా ఒక తీవ్ర చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఆవరణలోనే ఎందుకు ఇలా జరిగింది, అసెంబ్లీ ఆవరణలోనే ఎంతకు తెగించారని చెప్పేసి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా జన సైనికులను కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు.